నెల్లూరు జిల్లాలో ఆయిల్ మాఫియా బండారం బయటపడింది. పట్టపగలు మూడో కంటికి తెలియకుండా పైప్ లైన్లకు కన్నం పెడుతుంది మాఫియా. ఆయిల్ ఫ్యాక్టరీలకు సున్నం పెడుతున్నారు ఘరానా దొంగలు. కోట్ల రూపాయల విలువైన ఎడిబుల్ ఆయిల్ ని గుట్టుచప్పుడు కాకుండా గుటుక్కుమనిపిస్తూ ఉన్నారు. నెల్లూరు జిల్లాకే తలమానికంగా చెప్పుకునే కృష్ణపట్నం పరిసర ప్రాంతాల్లో ఈ మాఫియా హల్చల్ చేస్తోంది. నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పోర్టు సమీపంలోని ముత్తుకూరు మండలంలో 7 ఎడిబుల్ ఆయిల్ ఫ్యాక్టరీలున్నాయి. జెమిని, సరైవాలా, హిమామి, ల్యూఎస్, త్రిపుల్-ఎక్స్, సౌత్ ఇండియా, కృష్ణపట్నం సంస్థలున్నాయి. పోర్టుకు 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. అవి మలేషియా, సింగపూర్తో పాటు ఇతర దేశాల నుంచి ఓడలు, వెజల్స్ ద్వారా వచ్చిన ముడి చమురును పోర్టు నుంచి అండర్ గ్రౌండ్ పైపుల ద్వారా ఫ్యాక్టరీలకు పంపింగ్ చేస్తారు. ఇందుకోసం పోర్టు బెర్తుల నుంచి ఫ్యాక్టరీలకు పైప్ లైన్లు ఏర్పాటు చేశారు. ఇదంతా అందరికీ తెలిసిన వ్యవహారమే. కాకపోతే అసలు మేటర్ ఇక్కడే ఉంది. పోర్టుకు ఫ్యాక్టరీలకు మధ్య దాదాపు 2 కిలోమీటర్ల దూరం ఉండటం ఆయిల్ మాఫియాకు బాగా కలిసొచ్చింది. నిర్మానుషమైన ప్రాంతం, బడ్డీ కొట్లు, మెకానిక్ షెడ్లంటూ కవరింగిస్తున్న మాఫియా కోట్లు కొల్లగొడుతోంది. మొదట ఆయిల్ దొంగలు పైపులు ఎక్కడున్నాయో గుర్తించి నిర్మానుషమైన ప్రాంతాలను ఎంచుకుంటారు. అక్కడ హోటల్స్, మెకానిక్ షెడ్ల పేరుతో మకాం వేస్తారు. ఎవరికి అనుమానం రాకుండా ఉండేందుకు రేకులను అడ్డుగా నిర్మిస్తారు. ఇక ఆ తర్వాత అసలు కథ మొదలవుతుంది. పైపులను లీక్ చేసి ఆయిల్ను యథేచ్ఛగా దోచుకుంటున్నారు. ఏడాదిగా ఈ ఘరానా దోపిడీ దర్జాగా సాగిపోయింది. ఆయిల్ మాఫియా కోట్ల రూపాయలు వెనకేసుకుంది. ఈ మాఫియాలో చాలా పెద్ద ముఠా గుట్టు రట్టవటంతో మా పరిసర ప్రాంతాల గ్రామాల్లో కూడా భయభ్రాంతులకు గురయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ మాఫియాలు పెరిగి ఈ పోర్టు, ఈ ఫ్యాక్టరీలు ఏర్పడిన తర్వాత గ్రామాలు అభివృద్ధి చెందుతాయనుకుంటే మాఫియాలు అభివృద్ధి చెందే పరిస్థితుల్లోకి వచ్చేసింది. పోర్టుకు వస్తున్న ఆయిల్కు, పోర్టు నుంచి ఫ్యాక్టరీలకు వెళుతున్న ఆయిల్ లెక్కలకు తేడా రావడంతో ఫ్యాక్టరీ నిర్వాహకులకు అనుమానం వచ్చింది. వారు కృష్ణపట్నం, ముత్తుకూరు పోర్టు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆయిల్ దోపిడీ తీగలాగారు. ఈ ముఠాలో కీలక సభ్యులైన బొందు నారాయణ, చింతకాయల శ్రేణులతో సహా 13 మందిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 5 లారీలు, ఆయిల్ను పంపింగ్ చేసే మోటార్, ఆయిల్ ట్యాంకర్లను స్వాధీనం చేసుకున్నారు. నారాయణ, చింతకాయల శ్రేణు మధ్య డబ్బు పంపకాల్లో తేడా రావడంతో ఈ వ్యవహారం బయటపడిందని ఎస్పీ విశాల్ గున్ని తెలిపారు. మీరు చూస్తుంటే ఈ ఒక టూల్స్తో పాటు జస్ట్ ఒక 4 ఉంటే చాలు. సో పైప్ లైన్కి జస్ట్ 4కి డ్రిల్ వేసి ఒక వాల్ ఫిట్ చేస్తే చాలు. సో మీరు షెడ్కు అవసరం లేదు, పగలు నైట్ అని అవసరం లేదు. ఎప్పుడైనా ఒక నైట్లో జస్ట్ ఒక మ్యాక్సిమం 1.5 or 2 అవర్స్లో ఒక ట్యాంకర్ను ఫిల్ చేసి దాన్ని బయటకు పంపించవచ్చు. బట్ స్టిల్ మనము డీటెయిల్డ్గా ఇన్వెస్టిగేషన్ అన్ని రకాల చేయాలి కాబట్టి వీ విల్ కన్సిడర్ ఆల్ ఆస్పెక్ట్స్. ఎవరు దీనికి ఉన్నారు 16 మెంబర్స్ని ఆల్రెడీ చెప్పినట్లు ఐడెంటిఫై చేయడం జరిగింది. 13 మెంబర్స్ అరెస్ట్ అయిపోయారు. 3 మెంబర్స్ వీ విల్ క్యాచ్ ఇమీడియట్లీ. మొత్తానికి ఏడాదిగా సాగుతున్న వ్యవహారం గుట్టురట్టయింది. దీంతో పోర్టు సమీపంలోని ఇతర కంపెనీలన్నీ అలర్ట్ అయ్యాయి.